ఇది ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి టాపిక్ ఇది తెరపైకి నానుతుంది. రేపు కనుక ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్‌లు జరిగితే ఇది రెఫరెండమ్ అంటున్నారు. మరొక వైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది. దాని తర్వాత ఒకటో రెండో స్థానాల్లో నాకు తెలిసి ఫిరాయింపు అందరికి పడుతుందో లేదో గాని ఒక రెండైతే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటది. ఈ నేపథ్యంలో అందరికీ రిజల్ట్ సరిగ్గా కాదు, 10 లేదనుకో మందికి లేని ప్రివిలేజ్ ఇద్దరు ముగ్గురికేటి? ఇద్దరు ముగ్గురికి ఏంది అనంటే దానమేమో ఆల్రెడీ బీఫామ్ మీద పోటీ చేసిండు కదా! ఏమని చెప్తారు రేపు సుప్రీం కోర్ట్ కూడా? స్పీకర్ బీ ఫామ్లు కాకపోతే జెడ్ ఫామ్లు ఇచ్చారట వాళ్ళకి. లేదు లేదు. వీళ్ళంటే ఓకే. కానీ ఇక్కడికొచ్చి కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు కదా! దానం నాగేందర్. కడియం వచ్చేసి వాళ్ళ అమ్మాయికి సీట్ ఇప్పించుకొని దాంట్లో ఆయన కాంగ్రెస్కి పాజిటివ్గా ఆయన ప్రచారం చేసిండు. అట్లా ఒకరిద్దరు ముగ్గురు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దానివల్ల పక్క ఒక 2-3 స్థానాల్లో రావచ్చు ఆ అనేది. కేటగిరీలో తేలితే నాకు తెలిసి ఆ స్పీకర్ వాళ్ళ అట్లా డెసిషనే తీసుకోడు. కానీ ఏమని చెప్తాడు స్పీకర్? సుప్రీం కోర్టుకి చెప్పాలి. ఏం చెప్తాడు మరి? ఏం చెప్తాడు? మామూలు ఖాళీగా ఉందని నిలబడతాను అన్నట్టు, సార్ ముందు ఇది రాజీనామా చేస్తాను, నాకు రాజీనామా ఇచ్చాడు అంటాడు వాళ్ళ దగ్గర. మరి రాజీనామా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే నాకు కొంచెం సమయం కావాలి సార్, కొన్ని లాజిస్టిక్స్. స్పీకర్ వ్యవస్థలో ప్రజలకు తెలియాలి, స్పీకర్ వ్యవస్థలో గవర్నర్ వీళ్ళు జోక్యం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు. అదే అడ్వాంటేజ్ వాళ్ళకి.